శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. వారణాసిలో ద్వాదశ ఆదిత్యుల రహస్య దేవాలయాలు. ఇది చూడగానే ఎవరికైనా రహస్య దేవాలయాలు ఏంటి అంటే ఆ గుడి కాసేపు కనిపించి తర్వాత మాయమైపోతుంది, అలాంటి గుళ్ళు ఉంటాయా అనిపిస్తుంది. అలాంటివి భారతదేశంలో ఖచ్చితంగా ఉన్నాయి అన్నమాట. వాటి గురించి ఇంకొక వీడియోలో చూద్దాము. కానీ ఈ ద్వాదశాదిత్యుల దేవాలయాల్ని రహస్య దేవాలయాలు అని పిలవడానికి కారణం ఏంటంటే, వీటిలో కొన్ని దేవాలయాలు మనం అనుకుని అక్కడికి వెళ్ళినా మనకి దర్శనం కాదు, సూర్య భగవానుడి అనుగ్రహం ఉంటే తప్ప కుదరదనమాట. నేను ఇంతకు ముందు దాదాపు ఒక 10 మందికి ఈ ఆలయాల గురించి వెరీ డీటెయిల్డ్ గా రాసిచ్చాను. ఇచ్చినా సరే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఈ 12 ఆదిత్యుల దేవాలయాల్లో ఒక 6 7 చూడగలిగామండి, మిగతా మాకు ఎక్కడా కనిపించలేదండి అనేవారు. కొంతమంది అక్కడికి వెళ్ళి ఫోన్ చేసేవారు. చేశాక నేను ఫలానా చోట ఇక్కడ ఉందా, మేము ఇందాక ఇటు నుంచి వెళ్ళిపోయామండి, మేము గమనించలేదు అంటారు. అవి అలా ఉంటాయి అన్నమాట, కొంచెం గుప్తంగాను. అందుకని ఈ వీడియో పర్పస్ ఏంటంటే, వారణాసి వెళ్ళిన వాళ్ళందరూ తప్పకుండా ఈ దేవాలయాల్లో ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూడటానికి ఇక్కడ పూర్తిగా రూట్ మ్యాప్ తో సహా ఈ 12 ఆలయాలకి అన్ని ఇస్తున్నాం అనమాట. ఎలా కనిపెట్టాలి ఆలయాన్ని అనేది అది ఈ వీడియోలో చేయబోయేది. ఇంతకీ ఈ ఆలయాలు ఏంటంటే, కాశీఖండం తీసి చదివితే మీరు ఒకప్పుడు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం కాశీలో సూర్య భగవానుడికి 12 అద్భుతమైన ఆలయాలు ఉండేవి. ఆ తర్వాత దండయాత్రలతో ఆ ఆలయాలన్నిటిని ధ్వంసం చేసి పాడేశారు వాళ్ళు. కానీ అక్కడ ఉండే స్థానికులు ఉంటారు చూడండి, వాళ్ళు ఇంకా గుర్తుపెట్టుకుని అప్పట్లో ఈ ప్రదేశంలో ఉండేది ఆలయం, ఈ ప్రదేశంలో ఉండేది ఆలయం అని చెప్పి తర్వాత అక్కడ గుర్తుగా కొన్ని విగ్రహాలు పెట్టించారు. అందుకే ఈ ఆలయాలు మనకి మిగతా ఆలయాల్లో పెద్దగా కనిపించాయి. ఇందులో ఒక 4 5 పెద్ద ఆలయాలు ఉంటాయి, మిగతా అన్ని కూడా అక్కడ కొన్ని గుర్తులు ఉన్నాయన్నమాట ఇప్పటికేను. సరే, అలా గుర్తులుంటే మనం ఎందుకు వెళ్ళి చూడాలి అక్కడికి అంటే, ఆ 12 ప్రదేశాల్లో విపరీతమైన కాస్మిక్ ఎనర్జీ ఉంది. సూర్య భగవానుడి శక్తి, దివ్యమైన శక్తి అంతా ఆ 12 ప్రదేశాల్లో కేంద్రీకృతమై ఉంది. మనం కానీ అక్కడికి వెళ్ళామనుకోండి, ఆ శక్తి మనకి అంటుకుంటే మనకి రోగాలు కానీ ఏవైనా బాధలు ఉంటే, నేను ఒక్కొక్క ఆలయం గురించి చెప్పినప్పుడు ఆ ఆలయం గొప్పతనం ఏంటి, అక్కడ వచ్చే ఫలితం ఏంటి అనేది కూడా చెప్తాను. అక్కడికి వెళితే ఆ బాధలన్నీ తొలగిపోతాయి అన్నమాట ఆయన అనుగ్రహం వల్ల. దీన్నే ఈ మధ్య ఒక సైంటిస్టు నిరూపించారు కూడా. జాన్ మెక్కిమ్ మాల్విల్లే అని యూనివర్సిటీ ఆఫ్ కొలారెడో బౌల్డర్ అని ఆ యూనివర్సిటీ నుంచి ఒక ఆయన వచ్చి వారణాసిలో కొన్ని నెలల పాటు ఉండిపోయారు. ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ ఆస్ట్రోఫిజికల్ అండ్ ప్లానిటరీ సైన్సెస్ అనే దాంట్లో రీసెర్చ్ చేసేవారు అనమాట. ఆయన పెద్ద రీసెర్చ్ స్కాలర్. ఆయన 121 పబ్లికేషన్స్, 720 సైటేషన్స్ ఉన్నాయి ఆయనకి. దీన్ని బట్టి అర్థమైపోతుంది చదువుకున్న వాళ్ళందరికీ ఆయన ఎంత గొప్ప రీసెర్చర్ అని. ఆయన వారణాసి వచ్చి ఇక్కడ ఈ ఆదిత్యుల దేవాలయాల్లో ఏదో రహస్యం ఉంది, అది ఏంటో పట్టుకుందాం అని చెప్పి రీసెర్చ్ చేస్తే దానికి మన దేశానికి చెందిన రాణా పి సింగ్ అని ఆయన బెనారస్ హిందూ యూనివర్సిటీలో పనిచేస్తూ ఉంటారు వారణాసిలో. ఆయన ఈయనకి సహకరించారు. వీళ్ళిద్దరూ కలిసి GPS సిస్టంతో చాలా రీసెర్చ్ చేసి చివరికి కనుక్కున్నది ఏంటంటే, ఈ 12 స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో సూర్యుడు ఒక్కొక్క రాశిలోకి మారగానే ఒక్కొక్క స్థానంలో విపరీతమైన కాస్మిక్ ఎనర్జీ వచ్చేస్తుంది. మళ్ళీ పక్క రాశిలోకి మారేసరికి పక్క స్థానంలో వస్తుంది. మన పూర్వీకులు ఊరికే కట్టలేదు ఈ దేవాలయాలు, వాళ్ళ తపశ్శక్తితో ఎంతో తెలుసుకొని అప్పుడు అక్కడ శక్తి ఉంది అని చెప్పి దేవాలయాలు కట్టారు. మన అదృష్టం ఏంటంటే, దండయాత్రలు చేసి అవి కోల్పోయినా సరే స్థానికుల దయ వల్ల మళ్ళీ అవి ఎక్కడున్నాయి అని గుర్తించగలిగి అక్కడ ఏదో ఒకటి రిప్రజెంట్ చేస్తూ పెట్టారు. అసలు అవి కొన్ని మనం గుర్తించలేము కూడా. అవి చెప్పడానికి వీడియో అనమాట. మళ్ళీ ఇప్పుడు మేము టెస్ట్ చేసి చూస్తే సరిగ్గా ఎక్కడైతే వాటికి గుర్తులు పెట్టారో అక్కడే ఆ కాస్మిక్ ఎనర్జీ ఆ రాశి మారగానే విపరీతంగా ఉంది అని చెప్పి వాళ్ళిద్దరూ ప్రూవ్ చేశారు. చేసి విజువల్ అస్ట్రానమీ ఇన్ ద మెథాలజీ అండ్ రిచువల్ ఆఫ్ ఇండియా, ద సన్ టెంపుల్స్ ఆఫ్ వారణాసి అని ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేశారు. ఇది మనకి ఇంటర్నెట్ లో దొరుకుతుంది వైట్ పేపర్. అది చదివితే అసలు మనకి తల తిరిగిపోతుంది, ఎంత గొప్ప శక్తి ఉంది మన వారణాసి దేవాలయాల్లో. ఇప్పుడు ఆ 12 ద్వాదశాదిత్యుల దేవాలయాల గురించి చూద్దాం. ఈ మధ్య వారణాసి వెళ్ళినప్పుడు నేను, మా మిత్రుడు కుమార్ అని ఒక ఆయన ఉన్నారు,
మేము అందరం కలిసి వాటి మీద రీసెర్చ్ చేసి కనుక్కుందాం అనమాట. మీకు చాలా తేలిగ్గా 12కి ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాం. ఇందులో ఈ 12 దేవాలయాల్లో 8 దేవాలయాలు రోడ్డు మించి వెళ్ళడం చాలా తేలిక, అంటే ఆటోలో వెళ్ళొచ్చు, కొంచెం కొంచెం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఒక 4 దేవాలయాలు మాత్రం గంగా నదిలో వెళ్తూ ఆ ఘాట్ దగ్గరించి నడుచుకుంటూ వెళ్ళడం చాలా తేలిక అనమాట. రోడ్డు మించి అయితే ఒక అరగంట నడవాలి వాటి కోసం సన్నటి సందుల్లో. అందుకని నేను ప్రతి ఆలయం దగ్గర ఎలా వెళ్ళాలి అనేది క్లియర్ గా చెప్తాను మీకు. ఇప్పుడు మొట్టమొదటి ఆదిత్యుడు, ఆయన లోలార్క ఆదిత్యుడు. ఈ ఆదిత్యుడు ఎక్కడున్నాడు అంటే మనం అసీ ఘాట్ అని ఉంది, దానికి దగ్గరలో ఉంది. కానీ ఈ ఆదిత్యుడికి మనం ఆటోలో వెళ్ళిపోవచ్చు. ఎలా వెళ్ళాలి అంటే లోలార్క కుండము అని అడిగితే చాలా ఫేమస్ ఈ కుండము, అది ఎవరైనా చెప్తారు అక్కడికి. లేకపోతే మార్వాడి సేవా సంఘం అని ఉంది, అక్కడ దాకా ఆటోలో వెళ్తే అక్కడి నుంచి నడుచుకుంటూ లోలార్క కుండం అని అడిగితే ఎవరైనా చెప్తారనమాట. ఇంతకీ ఏంటంటే ఈ లోలార్క కుండం చాలా పెద్ద కుండం, ఇది ఎన్నో మెట్లుండి కిందకి దిగాలి, ఇదిగో ఈ బొమ్మలో చూపించినట్టుగా. అక్కడ గంగా నది అంతర్వాహిని కింద ఆ కుండంలోకి వస్తూ ఉంటుంది. అది ఎలా వస్తుంది అనేది ఇప్పటిదాకా సోర్స్ ఆఫ్ వాటర్ ఏంటి అనేది చాలా మంది రీసెర్చ్ చేశారు, కానీ ఎవరు కనిపెట్టలేకపోయారు అనమాట. అసలు ఇక్కడ ఆదిత్యుడు వెనకాల కథ ఏంటంటే, మీకు వారణాసి గురించి చెప్పినప్పుడు దివోదాసు కథ చెప్పాను నేను. ఆ దివోదాసు కథలో దివోదాసు మొత్తం వారణాసి పట్టణం అంతటినీ తన చేతిలో పెట్టేసుకుంటే అప్పుడు పరమేశ్వరుడు సూర్యుని పంపించి నువ్వు వెళ్ళి అక్కడ కొంచెం స్థానం మళ్ళీ ఏర్పరచు అని. అప్పుడు సూర్యుడు అక్కడికి వెళ్ళి ఆ వారణాసి మీద లోలతతో అక్కడ ఉండిపోయాట. లోలతతో ఉన్నాడు కాబట్టి ఆయన లోలార్క ఆదిత్యుడు అయ్యాడు. ఇక్కడ ఈ లోలార్క కుండం ఏదైతే ఉందో మీరు ఆ పైనుంచి చూస్తే మీకు అక్కడ ఒక చిన్న షెడ్ లా కనిపిస్తుంది చూసారా, అందులో ఉంది ఆ ఆదిత్యుడి ప్రతిమ. అది మన లోపలికి వెళ్ళి చూస్తే ఇదిగో ఈ రకంగా ఉంటుంది. అది మనకి ఏంటి క్లియర్ గా కనిపించదు, ఏదో అనిపిస్తుంది, కానీ అక్కడ విపరీతమైన కాస్మిక్ ఎనర్జీ ఒక రాశిలో. అది ఏ రాశిలో ఏ ఆదిత్యుడు యాక్టివేట్ అవుతాడు అనేది ఆ రీసెర్చ్ పేపర్ యొక్క లింక్ ని ఈ కింద డిస్క్రిప్షన్ లో, వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. మీరు అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళు చేసిన రీసెర్చ్ ఆ ఆదిత్యుడు ఏ రాశిలో యాక్టివేట్ అవుతాడు అనేది తెలుస్తుంది. ఇది ఇప్పుడు ఈ గూట్లో ఉన్నాడు అనమాట ఆయన. ఈ ఆదిత్యుడి దగ్గరికి వెళ్ళి ఈ లోలార్క కుండంలో స్నానం చేసి ఈయనకి దండం పెట్టుకుంటే గనక మనకి పాపం వల్ల వచ్చే వ్యాధులు ఉంటాయి చూడండి. మనకి శాస్త్రంలో పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అని చెప్తుంది. అలాంటి పాపాలన్నిటిని నాశనం చేసి ఆ వ్యాధులను తగ్గించగలిగే శక్తి ఈ ఆదిత్యుడికి ఉంది. అది ఈ మొట్టమొదటి లోలార్క ఆదిత్యుడు. ఇది ఎప్పుడూ తెరిచే ఉంటుంది. మీరు ఈ లోలార్క కుండం చూశారు కదా, ఇది ఓపెన్ ప్లేస్ లో ఉంది కాబట్టి ఏ టైంలో అయినా వెళ్ళి ఈ ఆదిత్యుడిని దర్శనం చేసుకుని రావచ్చు అనమాట. ఇది మొట్టమొదటి ఆదిత్యుడు. ఇప్పుడు మనం రెండో ఆదిత్యుడి దేవాలయం గురించి చూద్దాం. ఈ ఆదిత్యుడిని విమలాదిత్యుడు అంటారు అనమాట. విమలుడు అనే ఒక రాజుకి భయంకరమైన కుష్ఠరోగం వచ్చి ఎంత మంది రాచవైద్యులు వచ్చినా సరే దాన్ని పరిష్కరించలేకపోయారు. దాంతో ఆయన తిరిగి అన్ని ప్లేసుల్లోనూ చివరికి ఈ ప్రదేశానికి వచ్చి ఆదిత్యుడి కోసం తపస్సు చేస్తే ఆయన దయ వల్ల ఆయన కుష్ఠరోగం తగ్గిపోయిందట. అందుకని దానికి గుర్తుగా ఇక్కడ ఈ విమలాదిత్యుడిని ప్రతిష్ఠించారనమాట. ఇక్కడ ఒక రాశిలో కాస్మిక్ ఎనర్జీ ఎంత విపరీతంగా వస్తుంది అంటే ఆ ఎనర్జీకి ఉన్న శక్తి ఏంటంటే ఇక్కడ కూర్చుని ఎవరైనా ఉపాసన చేస్తే వాళ్ళకి ఉన్న ఏ రకమైన చర్మ వ్యాధులైనా సరే చాలా తేలిగ్గా తగ్గిపోతాయట. అది ఈ ప్రదేశానికి ఉన్న శక్తి అనమాట. ఇంతకీ ఈ విమలాదిత్యుడు ఎక్కడున్నాడు అంటే ఈయన్ని పట్టుకోవడం కొంచెం కష్టం. ఇది వారణాసిలో జంగంవాడి మఠం అని ఒక మఠం ఉంది, ఈ బొమ్మలో చూపించేది. ఈ జంగంవాడి మఠం దాకా ఏ ఆటో వాళ్ళైనా వస్తారు. ఇక్కడి నుంచి ఆదిత్యుడి దగ్గరికి వెళ్ళాలి అంటే మీరు జంగంవాడి మఠాన్ని ఫేస్ చేసి నించున్నారు అనుకోండి, ఎడం చేతి పక్క జంగంవాడి మఠం ఎదురుగుండా ఒక సందు ఉంటుంది. ఆ సందులోకి మీరు వెళ్తే థర్డ్ రైట్ తీసుకుంటే గనక అక్కడ ఒక ఎర్ర రంగు దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయం పక్కనే ఇదిగో ఈ బొమ్మలో చూపించినట్టు ఒక చిన్న గది లాంటిది ఉందన్నమాట. ఆ గదిలో ఉన్నాడు ఈ విమలాదిత్యుడు. కానీ అక్కడ స్థానికులను అడిగినా సరే విమలాదిత్యుడు అంటే ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఈ ఎర్ర రంగు గుడి చూపించాను కదా, దాని వెనక్కి వెళ్లి మీరు చూస్తే అక్కడ చిన్న గది లాంటిది నేను బొమ్మలో చూపించింది, అది గొళ్ళెం పెట్టి ఉంటుంది. మీరు లోపలికి తీసుకుని ఏ టైంలో అయినా వెళ్లి ఆదిత్యుడిని పూజ చేసుకుని రావచ్చు. ఇది విమలాదిత్యుడి కథ. ఇంకా
మూడవ ఆదిత్యుడి దేవాలయం గురించి తెలుసుకుందాం. ఇది కూడా మనం ఆటోలోనే వెళ్ళొచ్చు, ఇందాకటి 2 లాగాను. ఈ ఆదిత్యుడి పేరు సాంబాదిత్యుడు. ఇక్కడ కథ ఏంటంటే, మీకు కృష్ణుడి కొడుకు, కృష్ణుడికి జాంబవతికి పుట్టిన పుత్రుడు సాంబుడు. అతను మిస్చీవియస్ చైల్డ్ అనమాట. మీరు భాగవతం కానీ భారతం కానీ తీసి చూస్తే సాంబుడు ఎన్ని ఘోరమైన పనులు చేశాడో అసలు చాలా ఉంటాయి అందులో కథలు. నేను ఆదిత్య హృదయం ఉపన్యాసంలో సాంబుడి గురించి చెప్పాను కూడా. అలాగా సాంబుడు ఒకసారి చాలా పెద్ద తప్పు ఒకటి చేసి చివరికి నారద మహర్షి ఆ ద్రోహానికి కుపితుడై ఆయనకు ఒక శాపం ఇస్తారన్నమాట. ఏంటంటే, నీ ఒళ్ళంతా కుష్ఠరోగం వచ్చేయాలి భయంకరంగాను. ఏ అందాన్ని చూసైతే నువ్వు మిడిసిపడుతున్నావో ఆ అందం పోయి ఆ స్థానంలో కుష్ఠరోగం వచ్చేయాలి అని. దాంతో సాంబుడు విపరీతమైన కుష్ఠరోగంతో బాధపడి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి వేడుకుంటే కృష్ణుడు అన్నట్టు, నాయన నీ కర్మ నువ్వే అనుభవించాలి, నేను కృష్ణుడైనా సరే నా కొడుకు కదా, నీకేం కన్సెషన్ ఉండదు పో అని చెప్తే, అప్పుడు ఈ సాంబుడు దేశం అంతా తిరిగి ఎంతో ప్రయత్నించి చివరికి వారణాసి వచ్చి ఇక్కడ ఒక పర్టిక్యులర్ ప్రదేశంలో కూర్చుని తపస్సు చేసేసరికి ఆయనకున్న కుష్ఠరోగం అంతా పోయింది. ఆ ప్రదేశానికి ఉన్న శక్తి అనమాట, అక్కడ ఉన్న సూర్యశక్తి. అందుకే అక్కడ ఒక ఆదిత్యుడిని ప్రతిష్ఠించాడు. ఆ ఆదిత్యుడినే సాంబాదిత్యుడు అని పిలుస్తారు. ఇది వెళ్ళడం కొంచెం తేలికే. ఇది ఎక్కడంటే సూరజ్ కుండ్ అని ఒక ఫేమస్ ప్లేస్ ఉంది వారణాసిలో. మీరు ఆ సూరజ్ కుండ్ దగ్గరికి వెళ్ళారే ఉంటే అక్కడ సాంబాదిత్యుడి దేవాలయం అంటే ఎవరైనా చెప్తారు. ఇదిగే బొమ్మలో చూపించినట్టే చిన్న ఆలయం. ఆ ఆలయంలోనే పెద్ద ఆదిత్యుడు కిందే చెక్కి ఉందన్నమాట. అపూర్వమైన శక్తి ఉంది ఆదిత్యుడికి. మీరు సరిగ్గా ఈ ఆదిత్యుడికి పైన చూస్తే కనుక ఒక చిన్న శిల్పం చెక్కుంది. అంటే ఇదే సాంబాదిత్యుడు అని తెలియడానికి. ఇందులో చాలా ఆదిత్యుల గుడి దగ్గర ఏ బోర్డు ఏది ఉండదు. అసలు ఈ వీడియో పెట్టడానికి కారణం అదే. అక్కడికి వెళ్ళి మనం రీసెర్చ్ చేసి తెలుసుకోవాలి తప్ప అక్కడ బోర్డు ఉండదు, 1-2 ప్లేసుల్లో తప్ప. ఈ సాంబాదిత్యుడు ఈయన అని తెలుసుకోవడానికి ఇక్కడ 2 ప్రూఫ్లు ఉన్నాయన్నమాట. మొట్టమొదటి ఏంటంటే, ఈ విగ్రహం పైన చూస్తే మీరు ఒక చిన్న శిల్పం ఉంటుంది. ఆ శిల్పంలో కృష్ణుడి ఒళ్ళో ఒక కుర్రవాడు కూర్చుని పక్కన కృష్ణుడి మహిషులందరూ ఆయనకి సపర్యలు చేస్తున్నట్టు ఉంటుంది. అది సాంబాదిత్యుడు అని తెలియడానికి ఆ పైన పెట్టారనమాట. అలాగనే ఈ పక్కనే కొంచెం ఒక 100 అడుగులు నడిస్తే సూరజ్ కుండ్ అని ఒక అపూర్వమైన కొండ ఉంది అక్కడ. ఆ కుండంలో స్నానం చేసిన వాళ్ళకి చర్మ రోగాలు తప్పకుండా పోతాయి అని కాశీఖండంలో చెప్పారనమాట. ఆ కొండ ఇప్పటికీ ఉంది, ఒక చిన్న పుష్కరిణిలా ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి స్నానం చేసి సాంబాదిత్యుడి దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఆ కొండం దగ్గర ఒక బుల్లి హనుమంతుడి గుడి ఉంది, ఆంజనేయ స్వామి దేవాలయం ఈ బొమ్మలో చూపించింది. ఆ గుడిలో కూడా ఒక మూల సూర్య భగవానుడి విగ్రహమును, ఆ కింద ఒక చిన్న పిల్లవాడి విగ్రహం ఉంది. అదే సాంబుడు అనమాట. అంటే ఇది సాంబాదిత్యుడు అని తెలియడానికి గుర్తుగాను అక్కడ ఇవి 2 చెక్కుంచారనమాట. అది సాంబాదిత్యుడు. ఇప్పుడు మనం 4వ ఆదిత్యుడి దేవాలయానికి వెళ్దాం. ఈ ఆదిత్యుడిని ద్రుపదాదిత్యుడు అని పిలుస్తారు అనమాట. అద్భుతమైన శక్తి ఇక్కడ కూడాను. కానీ ఈయన కనిపెట్టడం కూడా చాలా కష్టం. ఈ ఆదిత్యుడు గొప్పతనం ఏంటంటే, మనకి ద్రౌపదీదేవి కథలో పూర్వజన్మలో ఆవిడ ఒక చోట కూర్చుని పతి 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 అని 5 సార్లు అన్ని శరీరం వదిలిపెట్టేసింది. అందుకే వచ్చే జన్మలో 5గురు పతులు వచ్చారు ఆవిడికి అని మహాభారతంలో కథ ఉంది కదా. అది జరిగింది ఈ ఆదిత్యుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ ప్రదేశంలో. అలాగే ధర్మరాజు ద్రౌపది వాళ్ళ వనవాసంలో ఆహారం లేక సూర్య భగవాను ప్రార్థిస్తే అప్పుడు ఆయన కనిపించి అక్షయ పాత్ర ఇచ్చాడు అని మనకి భారతంలో కథ ఉంది కదా. అది కూడా జరిగింది ఇక్కడే అని కాశీఖండంలో చెప్పారనమాట. అందుకని ఈ సూర్యుడిని వెళ్లి ఎవరైతే దర్శనం చేసుకుని ఉపాసన చేస్తారో ఆయన అన్నప్రదాత. వాళ్ళకి ఆ జన్మలో ఇంకా అన్నానికి ఆహారానికి ఏ లోటు లేకుండా చాలా హాయిగా గడిచిపోతుంది అని కాశీఖండంలో ఫలితం చెప్పారు. ఇంతకీ ఈ ఆదిత్యుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి అంటే, ఈ ఆదిత్యుడు విశ్వేశ్వరుడి దేవాలయానికి చాలా దగ్గరగా ఉన్నాడు. అందుకని ఇక్కడికి మొబైల్ ఫోన్స్ అవి పట్టుకెళ్ళడానికి కుదరదు. ఇక్కడికి ఎలా వెళ్ళాలి అంటే, విశ్వేశ్వరుడి దేవాలయానికి వెళ్ళడానికి మనకి 3 గేట్లు ఉన్నాయి కదా. అందులో గేట్ నెంబర్ 1 లోంచి వెళ్ళాలన్నమాట. ఇక్కడికి గేట్ నెంబర్ 1 అని అడిగితే ఏ ఆటో వాళ్ళైనా తీసుకుపోతారు. ఆ గేట్ నెంబర్ 1 దగ్గరికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తే మనం మొట్టమొదటి మనకి
టుంటి గణపతి ఆలయం వస్తుంది. అది అందరికీ తెలుసు, చాలా ఫేమస్, ఎవరిని అడిగినా చెప్తారు. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే అన్నపూర్ణేశ్వరి ఆలయం వస్తుంది, అది కూడా ఎవరైనా చెప్తారు. ఇంకొంచెం ముందుకెళ్తే విశ్వేశ్వరుడి గుడి వరకు వెళ్ళిపోకుండా ఈ లోపల అక్షయ వటవృక్షం అని ఒక ప్లేస్ వస్తుంది, అది కూడా చాలా మందిని అడిగితే చెప్తారు. ఆ అక్షయ వటవృక్షం వరకు వెళ్ళొచ్చు. కానీ అక్కడ మీరు చుట్టూ వెతికితే ఒక మూల ఒక చిన్న శిలలా ఉండి దానిపైన ఒక చిన్న ఆదిత్యుడి విగ్రహం ఉంది. అది మాత్రం కనిపెట్టడం చాలా కష్టము. ఆ శిలే ద్రుపదాదిత్యుడు అనమాట. అక్కడికి వెళ్ళి ఆయన్ని ప్రార్థించుకుంటే ఏ రకమైన అన్నానికి సంబంధించిన సమస్య ఇంకా జీవితకాలంలో ఉండదు అని చెప్తారు. ఈ ఫోటో సంపాదించడానికి మేము చాలా కష్టపడ్డాం, ఎందుకంటే అక్కడ కెమెరాలు అలౌ చేయరు కదా, అందుకని ఈ ఫోటో ఎక్కడ దొరకలేదు మాకు. చివరికి నేను చెప్పాను కదా, మా మిత్రుడు కుమార్ ఆయన ప్రయత్నించి అక్కడ ఎవరో ఒకళ్ళ ద్వారా తీయించి ఆ తర్వాత ఈ ఫోటో సంపాదించుకున్నారు అనమాట. అది ఇక్కడ మేము చూపిస్తున్న ఫోటో. ఇది ద్రుపదాదిత్యుడి గురించి. ఇప్పుడు మనం 5వ ఆదిత్యుడి దేవాలయానికి వెళ్దాం. ఈ 5, 6, 7, 8 దేవాలయాలకు వెళ్ళాలంటే గంగా నదిలో బోట్లో వెళ్లి ఆ ఘాట్లో దిగితే అక్కడి నుంచి పైకి ఎక్కి వెళ్ళడం చాలా తేలిక. అంతేకాని రోడ్డు నుంచి ఆటోలో వెళ్దాం అంటే దాదాపు ప్రతి దేవాలయానికి సన్నటి సందుల్లోంచి 20 నిమిషాలు, అరగంట నడవాలన్నమాట. అందుకని అలా వెళ్ళకండి, గంగా నది ఎక్కించి వెళ్ళండి. ఇప్పుడు ఈ 5వ ఆదిత్యుడిని వృద్ధాదిత్యుడు అంటారు. ఈయన దగ్గరికి వెళ్ళాలి అంటే మీర్ ఘాట్ అని గంగానది ఘాట్స్ లో మనకు కనిపిస్తుంది బోర్డు, మీర్ ఘాట్ అని. అక్కడ దిగి ఆ పక్కనే ఉన్న మెట్లు ఎక్కి నడుచుకుంటూ పైకి వెళ్తే మనకు కొన్ని రెస్టారెంట్లు అవన్నీ కనిపిస్తాయి. ఇంకొంచెం పైకి వెళ్తే లెఫ్ట్ సైడ్ వృద్ధాదిత్య ప్రాచీన దేవాలయ అని ఒక చిన్న రూమ్ ఉంటుంది. అది వృద్ధాదిత్యుడి దేవాలయం అనమాట. ఇంతకీ దేవాలయం గొప్పతనం ఏంటంటే ఒకసారి ఒక వృద్ధుట్ట ఆదిత్యుడి కోసం తపస్సు చేసేసరికి ఆదిత్యుడు కనిపించి ఏం కావాలి నాయన అని అడిగితే అప్పుడు ఆయన అన్నట్ట, స్వామి నాకు ఇంకా తపస్సు చేసుకోవాలనుంది, కానీ వృద్ధాప్యం వల్ల నేను చేయలేకపోతున్నాను, అందుకని తపస్సు కోసం నాకు శక్తి ఇవ్వు అని అడిగట్ట. అది ఎంత అపురూపమైన విషయం చెప్పండి. మామూలుగా ఎవరైనా వృద్ధాప్యంలోకి వచ్చారనుకోండి, అబ్బా నాకు ఇష్టమైనవి తిందామంటే అరగట్లేదు, అందుకని నాకు ఇంకో ఆరోగ్యం ఇవ్వు, లేకపోతే ఏదో మా ఫ్రెండ్ ఇంటికి నడిచి వెళ్ళలేకపోతున్నాను, మార్నింగ్ వాక్ కి నడిచి వెళ్ళలేకపోతున్నాను, నాకు ఇంకొంచెం ఆరోగ్యం ఇవ్వు అని అడుగుతారు. ఈ మహానుభావుడు చూడండి, తపస్సు చేయడానికి నాకు ఆరోగ్యం సహకరించట్లేదు, అందుకని ఇంకొంచెం ఆరోగ్యం ఇవ్వన్నట్ట. అంతా ఆదిత్యుడు పొంగిపోయి, బై ఎంత గొప్ప విషయం కోసం అడిగావు, తప్పకుండా ఇస్తానికి ఆరోగ్యము అని చెప్పి ఎక్కడైతే ఆయనకి ఆరోగ్య ప్రదానం చేశాడో అక్కడే సూర్య భగవానుడు వెలిసాడు అనమాట. ఆ గుడిలో ఎవరైతే ఉపాసన చేసి ఆదిత్యుని దర్శనం చేసుకుంటారో వాళ్ళకి ఈ వృద్ధాప్యపరమైన బాధలు ఉంటాయి చూడండి, వాటి నుంచి చాలా తేలిగ్గా కాశీఖండంలో చెప్పారనమాట. ఈ దేవాలయం చూస్తే మీరు బయట ఒక ఆదిత్యుడి మూర్తి ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా, కొన్ని ఆలయాల్ని గుర్తించడానికి సూర్యుడికి సంబంధించిన ఒక మూర్తిని అక్కడ రహస్యంగా పెట్టారు అని. అలా బయట ఒకటి కనిపిస్తుంది. మీరు తలుపు తీసుకుని లోపలికి వెళ్తే కుడి చేతి వైపు ఒక శివాలయము, ఎడం చేతి వైపు ఒక గదిలో ఈయన వృద్ధాదిత్యుడు ఉంటాడనమాట. ఇంకా 6వ ఆదిత్యుడి దేవాలయానికి వెళ్దాం. ఈయన్ని గంగాదిత్యుడు అని పిలుస్తారు. గంగమ్మ తల్లి శివుడి దేహాన్ని పైనుంచి కింద దాకా తాకుతూ వారణాసిలోకి వచ్చింది కదా, అందుకే కదా గంగానది అంటే ఇంకా ఏ నదులకి లేనంత పవిత్ర. గంగానదిలో స్నానం చేస్తే సాక్షాత్తు శివుడి ఒంటి మీద నుంచి వచ్చిన జలంతో స్నానం చేసినట్టు. అందుకనే గంగ కోసం అందరూ అంతా తపించిపోతారు. బిస్మిల్లా ఖాన్ అని ప్రఖ్యాత సన్నాయి విద్వాంసుడు ఒక ఆయన ఉండేవారు కదా, ఆయన్ని ఫారినర్స్ కొంతమంది ఆయన సన్నాయి విని షహనాయి ముగ్ధులైపోయి, మీరు మా దేశానికి రండి, మీకు అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తాం, అక్కడ మిమ్మల్ని కాలు కింద పెట్టనివ్వం, మీకు సర్వ సౌఖ్యాలు ఇస్తాం, మీరు అక్కడికి వచ్చి కేవలం సన్నాయి వాయించండి చాలు అని అడిగారట. అడిగితే ఆయన, ఓహో అన్ని సౌఖ్యాలు ఇస్తారా, చాలా సంతోషం, తప్పకుండా వస్తాను, కానీ గంగానదిని కూడా వీలుంటే కనుక అక్కడికి తీసుకురండి, అప్పుడు వస్తాను అని చెప్పారు. అది గంగకున్న విలువ. అది మనలాంటి మానవులే కాకుండా దేవతలు కూడా గంగమ్మని సేవించడం కోసం ఎంతో తపించిపోతారు. ఒకసారి సూర్యుడు గంగానదికి తపస్సు చేసి, తల్లి నిన్ను అనునిత్యం చూస్తూ ఉండాలనుంది నాకు నా అంశ రూపంతోను అని వేడుకుంటే, ఇప్పుడు తల్లి ఇక్కడికి రావయ్యా, నువ్వు వస్తే నువ్వు నన్ను చూసినట్టు ఉంటుంది, అలాగనే అక్కడుండి జనాల్ని కూడా అనుగ్రహించవచ్చు నువ్వు
అని గంగా నది ఆయనతో చెప్పిందిట. అప్పుడు సూర్య భగవానుడు వచ్చి ఇక్కడ వెలిసాడనమాట. అదే గంగాదిత్యుడు అంటే. ఈ ఆదిత్యుడిని కానీ దర్శనం చేసుకుని నమస్కారం చేసుకుని ఉపాసించుకుంటే ఎవరి చేతిలోనూ మనం మోసపోకుండా ఉంటాం. చాలాసార్లు చూడండి, జీవితంలో మనం ఎవరో ఒకళ్ళని నమ్ముకుని గుడ్డిగా వెళ్ళిపోతాం. కొన్నిసార్లు సంవత్సరాల తరబడి మనల్ని నమ్మించిన వాళ్లే చివరికి నట్టేట ముంచేస్తారు. ఈ ఆదిత్యుడిని దర్శనం చేసుకుంటేట అలా ఎవరి చేతిలోనూ మోసపోకుండా ఉండేలాగా ఈయన అనుగ్రహిస్తాడట. అది ఆదిత్యుడి గొప్పతనం. ఇంతకీ ఈయన దగ్గరికి ఎలా వెళ్ళాలి అంటే, నేను ఇందాక చెప్పినట్టే బోట్లో ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ సంకట్ ఘాట్ అని కానీ లలితా ఘాట్ అని కానీ ఉన్నాయి. ఆ సంకట్ ఘాట్ దగ్గర దిగారంటే, ఈ గంగా ఘాట్లన్నీ ఎలాగంటే ఒకే గంగా నది ఒడ్డునే పక్క పక్కన ఇది ఘాట్ అని బోర్డులు రాసి పెట్టి ఉంటాయి. అంతే, ఒకే ఒడ్డునమాట. ఈ సంకట్ ఘాట్ లో దిగి మీరు అక్కడి నుంచి నేపాలీ పశుపతినాథ్ టెంపుల్ కి ఎలా వెళ్ళాలి అంటే ఎవరైనా చెప్తారు. అసలు మనం బోట్ లో చూస్తేనే ఇదిగో ఈ నేపాలీ టెంపుల్ మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ ఘాట్ లో దిగి పైకి మెట్లు నడుచుకుంటూ వెళ్తే ఈ పశుపతినాథ్ ఆలయానికి వెళ్ళచ్చు. అక్కడ దాకా చాలా తేలిక వెళ్దాం. అక్కడి నుంచి ఆదిత్యుడిని పట్టుకోవడం కొంచెం కష్టం. అది ఎలాగంటే, ఈ పశుపతినాథ్ ఆలయానికి వెళ్తూ ఉంటేనే ముందు కుడి చేతి పక్క ఒక మెట్లు ఉన్నాయి కిందకి. ఆ మెట్లు దిగి మీరు కిందకి వెళ్తే అక్కడ మీకు ఒక గ్రిల్ కనిపిస్తుంది. ఆ గ్రిల్లో ఉందన్నమాట ఈ ఆదిత్యుడి శక్తి. ఇంతకు ముందు అక్కడ అద్భుతమైన దేవాలయం ఉండేదిట. అది తర్వాత దాడుల్లో విధ్వంసం అయిపోతే ఇప్పుడు అక్కడ ఒక బుల్లి ఆదిత్యుడిని ప్రతిష్ఠించారనమాట. అదే మీరు బొమ్మలో చూస్తుంది. కానీ ఆ ప్రదేశానికి మాత్రం ఇప్పటికీ గంగాదిత్యుడి శక్తి పరిపూర్ణంగా ఉంది. అద్భుతమైన వైబ్రేషన్స్ వస్తాయి అసలు అక్కడ మెడిటేట్ చేసి చూస్తే. ఇప్పుడు మనం 7వ ఆదిత్యుడి దేవాలయానికి వెళ్దాము. ఈ ఆదిత్యుడిని యమాదిత్య అని పిలుస్తారు. ఈ ఆదిత్యుడి దగ్గరికి కూడా తేలిగ్గా వెళ్ళాలి అంటే గంగలో బోట్ ద్వారా వెళ్ళడమే తేలిక. ఇందాక నేను చెప్పాను కదా, ఆ ఘాట్ దగ్గర నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే మీకు సంకట ఘాట్ అని ఒకటి వస్తుంది. అక్కడ దిగారనుకోండి, అక్కడి నుంచి పైకి మెట్లు నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఉంది ఆదిత్యుడి దేవాలయం. కానీ ఇది పట్టుకోవడం కొంచెం కష్టమే. ఇంతకీ ఈ ఆదిత్యుడిని యమాదిత్యుడు అని పిలుస్తాడనమాట. మీకు తెలుసు, యమధర్మరాజు సూర్యుడికి పుత్రుడు. ఒకసారి యమధర్మరాజు తన తండ్రి కోసం తనే కూర్చుని తపస్సు చేస్తే అప్పుడు సూర్య భగవానుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాట. ఆయనకి ప్రత్యక్షమయ్యి తన అంశ ఒకదాన్ని ఇక్కడ వదిలిపెట్టాడు అనమాట. అందుకని ఆ ప్రదేశానికి ఎంతో శక్తి. ఇక్కడ కూడా ఒక అద్భుతమైన ఆదిత్యుడి ఆలయం ఉండేది, ఇప్పుడు అది లేదు. కానీ ఆ ప్రదేశంలో ఒక చిన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అది మనం జాగ్రత్తగా చూడకపోతే ఖచ్చితంగా మిస్ అయిపోతాం. నేను ఎంత మందికి చెప్పానో అందరూ వెళ్ళి అక్కడ ఎక్కడ కనిపించలేదండి ఆలయం అనేవారు అనమాట. లక్కీగా ఈ మధ్య అక్కడ ఒక పాలరాతి ఫలకం మీద ఒక బోర్డు కూడా పెట్టారు. కానీ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. ఇది ఎలా వెళ్ళాలంటే సంకట్ ఘాట్ లో దిగిపోయి అక్కడి నుంచి ఇదిగో ఈ మెట్లు నడుచుకుంటూ పైకి వెళ్ళారనుకోండి. అలా వెళ్తూ ఉంటే మీ కుడి చేతి వైపు ఒక చోట రెడ్ కలర్ గ్రిల్ కనిపిస్తుంది. ఆ చిన్న గ్రిల్ ఉంది చూసారా, అందులో ఉన్నాడు ఈ ఆదిత్యుడు. అందులో ఇదిగో ఈ చిన్న ముఖంలా కనిపిస్తుంది చూసారా, అదే యమాదిత్యుడు అనమాట. ఈయన దగ్గర పితృకర్మలు చేస్తే కనుక గయలో చేస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యం. ఎందుకంటే యముడికి ప్రత్యక్షమైన ఆదిత్యుడు కదా యమాదిత్యుడు. అందుకని యముడు ఒక వరం ఇచ్చాడు. ఇక్కడ ఎవరైనా కానీ వాళ్ళ పితృదేవతలకి పితృకర్మలు చేస్తే కనుక అపురూపమైన ఫలితము అని చెప్పి యమధర్మరాజు వరం ఇచ్చాడు అనమాట. అది యమాదిత్యుడు. ఇప్పుడు మనం 8వ ఆదిత్యుడి దేవాలయానికి వెళ్దాం. ఇది కూడా గంగలోంచి వెళ్లాల్సిందే. మనం ఆ గంగా నదిలో మీరు వెళ్తూ ఉంటే ఒక చోట రాజా గ్వాలియర్ ఘాట్ అని ఒకటి వస్తుంది, ఒక ఘాట్. అక్కడ దిగండి. దిగితే ఆ రాజా గ్వాలియర్ ఘాట్ అని ఎక్కడైతే బోర్డు ఉందో దాని పక్కనే ఇదిగో ఈ మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు ఎక్కి మీరు కానీ పైకి వెళ్తే గనక అక్కడ మాంగళ్య గౌరీ టెంపుల్ అని ఎవరిని అడిగినా చెప్తారు. ఆ టెంపుల్ చాలా ఫేమస్. కానీ ఆదిత్యుని పట్టుకోవడం కొంచెం కష్టము. ఆ మాంగళ్య గౌరీ దేవాలయం లోపల ఉన్నాడు అనమాట మయూఖాదిత్యుడు. ఇంతకీ ఈయన కథ ఏంటంటే, ఒకసారి సూర్య భగవానుడు వారణాసికి వచ్చినప్పుడు పార్వతీ పరమేశ్వర్ల కోసం వాళ్ళని ప్రత్యక్షం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేశాట.
అసలే సూర్యుడి వేడి విపరీతంగా ఉంటుంది. అలాంటిది ఆయన భూమికి దగ్గరగా వచ్చి ఇంకా తీవ్రమైన తపస్సు చేస్తే తపస్సులోంచి కూడా ఎంతో వేడి పుడుతుంది, మనందరికీ తెలుసు. దాంతో అక్కడున్న మునులు, జీవులు, దేవతలు అందరూ అల్లాడిపోయి బాబు ఈయన ఇంత తపస్సు చేస్తున్నాడు ఏంటి అని ఆయన్ని ఆపుదాని ప్రయత్నిస్తే ఆయన ఆగలేట. చివరికి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యి ఆయన ఒక్కసారి ముట్టుకోగానే ఆయన చల్లబడిపోయేట. వెంటనే చల్లబడిపోతే వాళ్ళు చాలా సంతోషించి, సరే నువ్వు ఇంత తపస్సు చేసావు కదా, అందుకని నీ కోసం మేము ఇక్కడ వెలుస్తాము అని చెప్పి వాళ్ళు అక్కడ చిన్న దేవాలయంలో పరమేశ్వరుడు గభస్తీశ్వరుడి కింద, పార్వతీ అమ్మవారేమో మాంగళ్య గౌరి కింద వెలిసారు అనమాట. అదే ఆలయంలో ఈ మయూఖాదిత్యుడి విగ్రహం బుల్లిది ఉంటుంది. అసలు గుర్తుపట్టడం చాలా కష్టం అనమాట. ఈ విగ్రహం ప్రత్యేకత ఏంటంటే, ఇందాక నేను చెప్పాను కదా ఆయన్ని పరమేశ్వరుడు తాకి చల్లబరిచేయడం. అందుకని మీరు ఎప్పుడు ఈ విగ్రహాన్ని ముట్టుకున్న 365 days ఇది తేమతో చాలా చల్లగా ఉంటుంది. మీరు విగ్రహం అంతా తుడిచేశారనుకోండి, వెంటనే మళ్ళీ తడిగా అయిపోయి చల్లగా అయిపోతుంది విగ్రహం. మిగతా గుడంతా పొడిగా ఉంటుంది, ఈ విగ్రహం ఒక్కటి మాత్రం తడిగా ఉంటుంది. అలాగనే ఈ విగ్రహం మీద సూర్యరశ్మి పడదు ఎక్కడ. ఇది చాలా క్లోజ్డ్ టెంపుల్లో ఒక చిన్న మూల ఉంటుంది అనమాట. ఎందుకంటే అప్పటికే వేడి తగ్గించుకోమని చెప్పాడు కదా భగవంతుడు, అందుకనే ఇది ఉంటుంది. సూర్యకాంతి పడకుండా పెట్టారనమాట ఈ విగ్రహాన్ని. ఈ విగ్రహం ఇంతకీ ఎక్కడ ఉంటుందంటే, మాంగళ్య గౌరి దేవాలయంలోకి మీరు వెళ్తూ ఉంటే కుడి చేతి వైపు ఇదో ఇక్కడ ఫోటోలో చూపించినట్టు ఒక చిన్న ఇత్తడి దేవాలయం ఉంటుంది, ఒక బుల్లిది. ఆ దేవాలయంలోకి మీరు తొంగి చూస్తే అక్కడ ఈ మయూఖాదిత్యుడి విగ్రహం చాలా చిన్న విగ్రహం ఉంటుంది అనమాట. కానీ ఎప్పుడు తడిగా ఉంటుంది విగ్రహం. అది ఎందుకు అలా తడిగా ఉంది అని చాలా మంది రీసెర్చ్ చేసినా సరే ఎవరు కనిపెట్టలేకపోయారు. దీని కింద నుంచి ఏదో వాటర్ సోర్స్ వస్తుంది అలాంటివి చాలా అనుకున్నారు, కానీ ఎక్కడ చూసినా దానికి వాటర్ సోర్స్ ఏమీ లేదు. కానీ ఆ విగ్రహం మాత్రం అలా తడిగా ఉంటుంది అనమాట. ఈయన్ని పూజిస్తే రోగాల బారిన, భయంకరమైన రోగాల బారిన ఎప్పుడు మనం పడకుండా ఉంటాము. పరమేశ్వరుడు అనుగ్రహించాడట. ఈ 4 ఇప్పుడు నేను చెప్పిన 5, 6, 7, 8 సూర్య దేవాలయాలు ఈ గంగా నదిలో వెళ్తూ దర్శించుకోవడం తేలిక. ఇప్పుడు 9, 10, 11, 12 మళ్ళీ ఆటోలో రోడ్డు మీద వెళ్ళొచ్చు అనమాట. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 9వ దేవాలయం అరుణాదిత్యుడు అనమాట. ఈయన దగ్గరికి వెళ్ళాలి అంటే ఆటోలో బిర్లా హాస్పిటల్ అని అయితే ఎవరైనా తీసుకెళ్తారు. ఇదిగో ఈ బొమ్మలో చూపించేదే బిర్లా హాస్పిటల్. ఈ హాస్పిటల్కి ఎదురుగుండా ఉన్న సందులో నడుచుకుంటూ వెళ్ళాలి. సన్నటి సందులో వెళ్తే అక్కడ 2 ఆదిత్యుల దేవాలయాలు ఉన్నాయి. కొంచెం దూరంలో, ఒక 50 అడుగుల దూరంలో 2 అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఈ అరుణాదిత్యుడు. అక్కడ త్రిలోచనేశ్వర్ అని ఒక శివాలయం ఉంది. మీరు ఆ బిర్లా హాస్పిటల్ ఎదురుగుండా సందులోంచి వెళ్తూ ఎవరినైనా త్రిలోచనేశ్వర్ దేవాలయం అంటే చెప్తారు. ఆ గుళ్ళో ఒక మూల ఉంది ఈ ఆదిత్యుడు. అది పట్టుకోవడం చాలా కష్టం కూడాను. ఇంతకీ ఈ ఆదిత్యుడికి సంబంధించిన కథ ఏంటి అంటే, మీలో చాలా మందికి కశ్యప ప్రజాపతి, వినత, కద్రువ ఆ కథ తెలుసు. కశ్యప ప్రజాపతికి వాళ్ళిద్దరు భార్యలు. కద్రువకి ఆయన నీకు ఎంతో మంది సంతానం కలుగుతారు అని చెప్తే ఆవిడకి కొన్ని వేల మంది పాములు పుట్టారు అనమాట. పుట్టేసరికి వినతాదేవికి మాత్రం గుడ్లు ఇస్తాడు ఆయన. ఇచ్చేసరికి అవి ఎంతకి పగలకపోతే ఆవిడకి బాధ వచ్చి ఒక అండాన్ని పగలగొట్టేస్తే అందులోంచి పాపం అనూరుడు అని ఒక ఆయన వస్తాడనమాట. ఆయనకి నడుం వరకే అప్పటికి ఆకారం సంతరించుకుంటుంది. ఈ లోపల ఆవిడ గుడ్డు పగలగొట్టేస్తుంది. పగలగొట్టేసరికి నడుం వరకే ఉన్న రూపంతో ఆయన వచ్చి వాళ్ళ తల్లితో అంటాడు, ఎంత క్రూరమైన పని చేసావు నువ్వు, నీ సవతితో పోరులో అనవసరంగా నేను పూర్తిగా ఫామ్ అవ్వకుండా గుడ్డు పగలగొట్టేసావు నువ్వు, అందుకని అనుభవించు, నీ సవతికి నువ్వు దాసి అయిపోతావు అని చెప్తారనమాట. చెప్పాక అనూరుడు మరి ఏం చేస్తాడైనా, ఆయనకి నడుం వరకే ఉన్నాయి, కాళ్ళు లేవు. అప్పుడు ఒక చోట కూర్చుని ఆదిత్యుడి కోసం తపస్సు చేశాడు. ఆయన ఘోరమైన తపస్సు చేసేసరికి ఆదిత్యుడు ప్రత్యక్షం అయ్యి ఆయన్ని, నువ్వేం బాధపడకు, నువ్వు కాళ్ళు లేవు అని బాధపడుతున్నావు కదా, నేను ప్రపంచం అంతా, విశ్వం అంతా పూజించే స్థానాన్ని నేను ఇస్తాను అని చెప్పి ఆదిత్యుడి రథానికి, సూర్య రథానికి ఈ అనూరుణ్ణి సారథిగా పెట్టుకున్నాడు అనమాట. అందుకే మనం ఎప్పుడు సూర్యుడికి దండం పెడుతున్నా సూర్య భగవాని ఫోటోలో చూడండి, కింద ఒక సారథి ఉంటాడు, ఆయనే అనూరుడు అనమాట. ఆ అనూరుడు సూర్య భగవానుడి కోసం తపస్సు చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకున్న ప్రదేశమే అరుణాదిత్యుడు. ఇక్కడ కానీ మనం ఉపాసన చేసి ఆదిత్యుని దర్శించుకుంటే మనకి వచ్చే ఫలితం ఏంటంటే,
అంగవైకల్యం ఉంటుంది చూడండి. అంగవైకల్యం 2 రకాలు ఉంటాయి. పైకి కనిపించే ఆర్గాన్స్ కి వైకల్యం ఉంటుంది కొన్నిసార్లు, లేకపోతే లోపల ఉన్న కొన్ని అంగాలకు కూడా, కిడ్నీస్, హార్ట్, లివర్, ఇలాంటి వాటికి కూడా వైకల్యం ఉంటుంది. వాటిని ఈ ఆదిత్యుడు సరిదిద్దగలడు ఇక్కడ కానీ మనం భక్తితో ఉపాసించగలిగితే అనమాట. ఇంతకీ ఈ ఆదిత్యుడు ఎక్కడున్నాడంటే, మీరు మామూలుగా త్రిలోచనేశ్వరుడు గుళ్ళోకి వెళ్ళి ఆ మొత్తం తిరిగినా సరే మీకు ఇది కనిపించదు. ప్రదక్షిణం చేస్తే వెనకాల వైపు ఒక విగ్రహం ఉంది. ఆ విగ్రహం కింద ఒక చిన్న ఎర్రటి ఫలకం లాంటిది ఉంది, ఒక రాయి. ఆ రాయిలోనే ఈ అరుణాదిత్యుడి శక్తి ఉంది. అది కనిపెట్టడం చాలా కష్టం. అసలు అది ఎవరో చిన్న రాయి అనుకుంటారు, అది ఎర్రగా ఉంటుంది అనమాట. అందులో ఉంది శక్తి. దాన్ని మనం గుర్తుపట్టాలని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే మహానుభావులు, దాని పక్కనే ఒక చిన్న సూర్యుడి విగ్రహం చెక్కారు. అది కూడా మన అరచేయి అంత ఉంటుందంటే, దాంతో అది కూడా గుర్తుపట్టడం కొంచెం కష్టమేను, కానీ అక్కడ చెక్కు ఉంచారు అనమాట. అక్కడ ఉంది. ఇప్పుడు మనం 10వ ఆదిత్యుడి దేవాలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆదిత్యుడు కూడా ఇందాక నేను చెప్పిన అరుణాదిత్యుడికి చాలా దగ్గరలోనే ఉంది. అందుకని బిర్లా హాస్పిటల్ దగ్గర ఆటో దిగి ఎదురుగుండా సందులో వస్తే కనుక అరుణాదిత్యుడిని చూసేశాక ఆ గుళ్ళోంచి బయటకు వచ్చి ఇంకొంచెం ముందుకెళ్ళి అక్కడ ఎవరినైనా కామేశ్వర మహాదేవ దేవస్థానం ఎక్కడా అని అడిగితే చెప్తారు. ఆ దేవాలయంలో ఒక మూల ఉందన్నమాట ఈ ఆదిత్యుడి గుడి. ఇది ఇంతకీ ఏంటంటే, ఈ కామేశ్వరుడి దేవాలయంలోకి మీరు వెళ్తే కనుక ఇది ఒక దూరంగా ఒక వృక్షం కనిపిస్తుంది చూడండి. ఆ వృక్షం వెనకాల ఉన్న మండపంలో ఒక రాయి దగ్గర ఉంది ఈ శక్తి. ఇది ఈ సైంటిస్టులు ఇందాక నేను చెప్పిన వాళ్ళు రీసెర్చ్ చేసి ఆ ఫలానా రాశిలో ఈ ప్రదేశం విపరీతంగా యాక్టివేట్ అయిపోతుంది అని కనిపెట్టారు అనమాట. ఇంతకీ ఇక్కడ ఉన్న కథ ఏంటి అని అడిగితే, ఇందాక మీకు చెప్పాను కదా, అనూరుడు వాళ్ళ అమ్మగారిని శపించి సూర్యమండలానికి వెళ్ళిపోయాడు అని. ఆ తర్వాత ఆవిడ కద్రువాదేవితో ఒక చిన్న పందెం కాస్తుంది అనమాట, ఒక గుర్రం గురించి కాసి. పాపం ఆ పందెంలో కద్రువ ఈవిడిని మోసం చేస్తే ఈవిడ వినతాదేవి ఓడిపోయి ఆవిడికి దాసి అయిపోయి అలాగా కొన్ని వేల సంవత్సరాల పాటు దాస్యం చేస్తూ ఆ గుడ్డు అది ఎప్పుడు పక్వం అయ్యి అందులోంచి మహాశక్తి బయటకు వస్తుందా, తన్ని రక్షిస్తుందా అని చూస్తూ ఉంటే ఒక శుభదినాన అది పగిలి అందులోంచి గరుత్మంతుడు బయటకు వస్తాడు అనమాట. గరుత్మంతుడు అంటే మనకి తెలుసు, మహాశక్తిమంతుడు. ఆయన వచ్చి ఆకాశంలోకి వెళ్ళి అమృతం పట్టుకొచ్చి వాళ్ళ తల్లికి ఉన్న దాస్యాన్ని విముక్తి చేస్తాడు అనమాట. వాళ్ళ తల్లిని దాస్య విముక్తురాన్ని చేస్తాడు. చేసేసి అమృతం అంతా ఇచ్చేసాక అదంతా అయిపోయాక మళ్ళీ వినతాదేవి మామూలు స్టేజ్కి వచ్చేసినా సరే ఆవిడకి మనసులో ఏదో ఒక అశాంతి అలా బాధ పెడుతూ ఉంటుంది. అదేంటంటే, రెండో గుడ్డిని అనవసరంగా పగలగొట్టేశాను, అందులో నా అనూరుడు పాపం సొగమే ఆకారాన్ని సంతరించుకున్నాడు అని తల్లి ప్రేమ కదా ఎంతేనాను. అందుకని దాంతో ఆ బాధ అలా ఉండిపోయి మనశ్శాంతి లేదు. అలాగే ఏంటి, నేను కశ్యప ప్రజాపతి భార్యని ఇన్ని వేల సంవత్సరాలు ఇలా దాస్యం చేయడం ఏంటి అని చెప్పి ఆ అశాంతితో ఉంటే అప్పుడు ఇక్కడికి వచ్చి సూర్యుని ప్రతిష్ఠించి ఆవిడ తపస్సు చేసిందట. చేసేసరికి చివరికి సూర్య భగవానుడి అనుగ్రహంతో ఆవిడికి అశాంతి అంతా పోయి మనస్సు ఎంతో శాంతించిందట. అది ఆవిడ ఇక్కడ ప్రతిష్ఠించిన ఖగోల్క ఆదిత్యుడు అనమాట. ఈ ఆదిత్యుడిని కానీ మనం ఉపాసన చేసి దర్శనం చేసుకుంటే కనుక ఎంత డిప్రెషన్ లో ఉన్న వాళ్ళైనా సరే మనశ్శాంతి తప్పకుండా అవుతుంది. అలాగనే ఎవరికైనా రాజదండం ఉందనుకోండి, అంటే అధికారుల దగ్గర నుంచి కానీ పోలీసుల దగ్గర నుంచి కానీ ఏమన్నా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటే కనుక అలాంటి వాళ్ళు ఈ ఆదిత్యుడిని ఉపాసిస్తే వెంటనే అవన్నీ పోతాయి అని ఇక్కడున్న స్థల పురాణం అన్నమాట. ఇంకా 11వ ఆదిత్యుడి దేవాలయం. ఈ మిగతా 2, 11, 12 కూడా కొంచెం ఊరికి చివరగా ఉన్నాయి. అవన్నీ వారణాసి జంక్షన్ రైల్వే స్టేషన్ ఉంది చూడండి, దానికి దగ్గరగా ఉన్నాయి మిగతా 2 ఆదిత్యులు. అందులో 11వ ఆదిత్యుడిని ఉత్తరార్క ఆదిత్యుడు అని పిలుస్తారు అనమాట. ఈ ఆదిత్యుడి దగ్గరికి వెళ్ళాలంటే అలైపుర అని ఒక ప్లేస్ ఉంది. అక్కడ బకరియా కుండ్ అంటారు. అక్కడికి అలైపుర బకరియా కుండ్ అంటే ఏ ఆటో వాళ్ళైనా తీసుకుపోతారు. ఇది రైల్వే స్టేషన్ కి చాలా దగ్గర అనమాట. అక్కడ ఉన్నాడు ఈ ఆదిత్యుడు. ఇంతకీ ఇక్కడ గొప్పతనం ఏంటి అంటే, ప్రియవ్రతుడు అని ఒక బ్రాహ్మణుడు చాలా గొప్పవాడు ఉండేవాడు అనమాట. ఆయన భార్య ఎంతో ఉపాసనా పరులు, చాలా నియమనిష్టలతో గడుపుతూ ఉండేవారు. వాళ్ళకి ఒక సులక్షణ అని ఒక అందమైన అమ్మాయి పుడుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే, ఆ అమ్మాయి మూలా నక్షత్రం 1వ పాదంలో గురువు 4వ ఇంట్లో ఉన్నప్పుడు పుడుతుంది అనమాట.
దాంతో ఆ నక్షత్ర ప్రభావంతో ఆ అమ్మాయికి పెద్ద అయ్యాక కూడా ఎవ్వరు వివాహం చేసుకోవడానికి రారు. అమ్మాయిని రాకపోయేసరికి ఆ బెంగతో కూతురికి వివాహం కాకపోతే తల్లిదండ్రులకి ఎంత బెంగో మనందరికీ తెలుసు కదా. దాంతో పాప ఆ బెంగతో ఆ తల్లిదండ్రులు ఇద్దరు మెల్లిగా ప్రాణాలు కోల్పోతారనమాట. కోల్పోయేసరికి అమ్మాయికి బాధేసి, నా వల్లే కదా ఇలా జరుగుతోంది, నా జాతకం ఇలా ఉండబట్టే కదా, ఈ జాతకానికి వీటిలన్నిటికీ సూర్య భగవాను పట్టుకుంటే గనక జాతకంలో ఏ సమస్యలు ఉన్నా చాలా తేలిగ్గా పోతాయి. ఇవన్నీ మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన గ్రహాలన్నిటికీ అధిపతి కదా. అందుకని సూర్యుడిని ప్రార్థిద్దామని చెప్పి ఇక్కడ ఒక ప్రదేశానికి వచ్చి అక్కడ ఒక కొండ ఉందన్నమాట. ఆ కొండం పక్కన కూర్చుని రోజు సూర్య భగవాను ఉపాసన చేయడం మొదలుపెట్టి ఒక విచిత్రం జరిగేదన్నమాట. రోజు ఏంటంటే ఈ అమ్మాయి ఆరాధన మొదలు పెట్టగానే ఒక తెల్లటి మేక వచ్చి అక్కడ కుండంలో స్నానం చేసి వచ్చి ఈ అమ్మాయి పక్కన కూర్చుని అలా ఈ అమ్మాయిని చూసేదిట. మళ్ళీ రాత్రి ఈ అమ్మాయి ఉపాసన పూర్తి అయిపోగానే ఆ మేక వెళ్ళిపోయేదిట. అలా ప్రతిరోజు మళ్ళీ పొద్దునే వచ్చేది, మళ్ళీ రాత్రి వెళ్ళిపోయేది. కొన్ని సంవత్సరాలు పోయాక ఈ అమ్మాయి తీవ్రం చేసేసరికి ఉపాసన, ఆ మేక ఇంకా అక్కడే కూర్చుని అమ్మాయిని అలాగే చూడడం మొదలెట్టింటే తిండి నీళ్లు మానేసి. అప్పుడు పార్వతీ పరమేశ్వరులకి జాలి వేసి, జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అంటాం కదా, మనందరం వాళ్ళ పిల్లలం. దాంతో ఈ అమ్మాయి ఇలా శుష్కించిపోతూ ఇంత తీవ్రంగా తపస్సు చేస్తుంటే వాళ్ళకి జాలి వేసి, అప్పుడు పార్వతీ పరమేశ్వరులు దిగొచ్చి, అమ్మా నీకేం వరం కావాలి అని అడిగారట. అడిగేసరికి ఆ అమ్మాయి తనకి వరం కోరుకోవడం మానేసి ఆ మేకకి ఏం కావాలో అది ఇవ్వండి అని అడిగిందట. ఎందుకంటే రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటోంది పాపం, నోరు లేని జీవి, నేనైతే మళ్ళీ తపస్సు చేసి సాధించగలను ఇప్పుడు సాధించినట్టు, కానీ పాప ఆ మేక మాత్రం చేసుకోలేదు కదా. ఎంత భూతదయ చూడండి. ఇది మనం పురాణాలు చూసి నేర్చుకోవాల్సింది. తన అన్ని సంవత్సరాలు చేసిన తపశ్శక్తిని ఒక మేక కోసం ధార చేసి పోయడానికి సిద్ధమైపోయింది ఆ మహాతల్లి. అది చూసి పార్వతీదేవి పొంగిపోయి, సరే అయితే ఈ మేకకి ఉత్తమమైన జన్మిస్తున్నాను, వచ్చే జన్మలో కాశీరాజు కూతురు కింద పుడుతుంది ఈ మేక అని చెప్పింది. నిజంగా అలాగే పుట్టింది. మరి సులక్షణ అనే అమ్మాయి ఇంత తపశ్శక్తి ధారపోస్తుంది కదా మేక కోసం. అది చూసి పార్వతీదేవి మురిసిపోయి, అమ్మా సులక్షణ నీకు వరం ఇస్తున్నాను, నిన్ను నా చెలికత్తెల్లో ఒక దాని కింద చేసుకుంటాను అని చెప్పిందట. పార్వతీదేవి చెలికత్తెల్లో సులక్షణ ఒక ఆవిడ అంతటి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చిందనమాట. ఆ సంఘటన జరిగిన ప్రదేశాన్నే బకరియా కుండ్ అంటారు. బకరీ మేక కదా, అందుకని బకరికా కుండ్ అని కానీ బకరియా కుండ్ అని కానీ అంటారు అనమాట. ఇది అలైపుర అనే ప్లేస్ లో ఉంది. ఇక్కడ కానీ ఎవరైనా ఆదిత్యుడిని దర్శించుకుని ఉపాసన చేస్తే కనుక వాళ్ళకి వివాహపరమైన సమస్యలు, అంటే పెళ్లి కాకపోవడం కానీ, పెళ్లి అయ్యి కాపురం బాగలేకపోవడం కానీ, అలాంటివి ఏదున్నా సరే, కాపురంలో ఏమైనా కలతలున్నా సరే, అవన్నీ అతి తేలిగ్గా పరిష్కరించగలిగే శక్తి ఈ ఆదిత్యుడికి ఉందిట. అలాగనే ఉన్నతమైన పీఠాన్ని ఇచ్చే శక్తి కూడా ఇక్కడున్న ఆదిత్యుడికి ఉంది. అంటే ఎవరైనా ప్రమోషన్స్ కోసం అలాంటివి రాక బాధపడుతుంటే ఈయన్ని ప్రార్థిస్తే కనుక తప్పకుండా వస్తాయట. ఇందులో మీరు చూస్తే ఒక ఆదిత్యుడి విగ్రహం ఇలాగా ఒక గోపురంలా విచిత్రంగా ఉంటుంది. పక్కన గోడకి ఒక చిన్న ఆదిత్యుడి ఫలకం ఉంటుంది అనమాట. ఇందాక మనం మిగతా దేవాలయాల్లో చూసినట్టు. అదేంటి అంటే ఆ మొట్టమొదటి ఫలకం ఏమో ఆ సులక్షణాదేవికి ఈ శక్తి దొరికిన ప్రదేశం అనమాట. అదే యాక్టివేట్ అయ్యే ప్రదేశం. ఈ రెండో విగ్రహం ఏంటి అంటే ఒకసారి అసురుల బాధ దేవతలకు ఎక్కువైపోయి అప్పుడు సూర్య భగవానుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే ఆయన ఒక శిల ఇచ్చారట. ఇచ్చి ఈ శిలని మీరు ఒక మూర్తి కింద చెక్కండి, చెక్కి ఇది ఆ కుండం దగ్గర ప్రతిష్ఠించండి, ఆ చెక్కగా వచ్చిన మొక్కలు ఉంటాయి వాటితో మీరు రాక్షసులను కొట్టండి, వాళ్ళు పోతారు అని చెప్పారట. చెప్పేసరికి వాళ్ళు అలాగే చెక్కి ఆ ముక్కలతో రాక్షసుల మీద దాడి చేసేసరికి రాక్షసులందరూ చనిపోయారట. ఆ విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. అదే మీరు ఈ బొమ్మలో ముందు చూస్తున్న విగ్రహం. ఆ వెనకాల గోడకి చిన్న అరలో ఉంది చూసారా, అది సులక్షణాదేవి తపస్సు చేయడం వల్ల యాక్టివేట్ అయిన ప్రదేశం అనమాట. ఇంకా మనం ద్వాదశాదిత్యుల యాత్రలో ఆఖరి దేవాలయానికి వచ్చేద్దాం. ఆయన్ని కేశవాదిత్యుడు అని పిలుస్తారు. ఇది ఎక్కడుందంటే ఇది కూడా రైల్వే స్టేషన్ కొంచెం దగ్గరే. ఇది కూడా ఆటోలో వెళ్ళాలి. రాజ్ఘాట్ అని ఒక ప్లేస్ ఉంది. అది పూర్వకాలం అక్కడ కోట ఉండేది. ఇప్పుడు కూడా ఆ కోటకి సంబంధించిన కొన్ని అవశేషాలు ఉన్నాయి. ఆ రాజ్ఘాట్ దగ్గరికి వెళ్తే అక్కడ ఆదికేశవ దేవస్థానం అంటే ఎవరైనా చెప్తారు. ఆ విష్ణుమూర్తి దేవాలయం చాలా ప్రసిద్ధం అన్నమాట.
ఆ దేవాలయంలో లోపలికి వెళ్తే మనం గర్భాలయంలోకి విష్ణుమూర్తి పక్కనే గోడకి ఉంది ఈ కేశవాదిత్యుడు. ఇంతకీ ఈ స్థల పురాణం ఈయన గొప్పతనం ఏంటి అంటే, ఒకసారి సూర్యుడు ఆకాశ మార్గంలో వెళ్తుంటే వారణాసిలో కింద విష్ణువు శివుణ్ణి ఆరాధిస్తూ కనిపించాడు. అప్పుడు సూర్యుడి కిందకి దిగొచ్చి చూసి విష్ణువుని, స్వామి మీరు శివలింగాన్ని ఆరాధించటం ఏంటి అని అడిగట. అడిగితే ఇప్పుడు విష్ణు అన్నాడు, నేను శివుడు మా ఇద్దరికి వేరు లేదు, మీ ఇద్దరం ఒకటే, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివశ్చ హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ, మీ ఇద్దరం ఒకటేను. కానీ కొంతమంది మూర్ఖులు శివుడు వేరు విష్ణు వేరు అని మా ఇద్దరిని వేరు చేసి చూస్తారు. అలా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మద్భక్తో శివ విద్వేషి మద్వేషి శంకర ప్రియ త్వయుభౌ నరకాయాంతి యావచ్చంద్ర దివాకసౌ అని విష్ణుమూర్తి చెప్పాడు. అంటే విష్ణువుని ప్రేమించి శివుణ్ణి ద్వేషించిన, లేకపోతే శివభక్తులయ్యి విష్ణుమూర్తిని ద్వేషించిన, మనకి సమాజంలో ఇలాంటి 2 కేటగిరీల జనాలు కనిపిస్తుంటారు. ఇద్దరు మూర్ఖులు చెప్పాలంటే. ఎందుకంటే శివుడు విష్ణువు ఇద్దరు ఒకటే పరతత్వం, 2 రూపాల్లో కనిపిస్తుందంటే. ఇప్పుడు అమ్మ చదువు చెప్పేటప్పుడు టీచర్ కింద కనిపిస్తుంది, వంట చేసేటప్పుడు అన్నపూర్ణాదేవి. అంతేగాని ఈ చదువు చెప్పే అమ్మ వేరు, ఆ వంట చేసే అమ్మ వేరు, ఈ భోజనం పెట్టే అమ్మ వేరు అనుకుంటే ఎంత మూర్ఖత్వమో. శివుడు విష్ణువు వేరు అనుకున్నా సరే అంతే మూర్ఖత్వం. మన దురదృష్టవశాత్తు కొంతమంది పీఠాధిపతులు కూడా విష్ణు ద్వేషులయ్యి శివద్వేషులయ్యి అలా దేవతల్ని ద్వేషిస్తారు. త్వయుభౌ నరకాయాంతి యావచ్చంద్ర దివాకసౌ అంటే ఇలా ద్వేషించే వాళ్ళు కానీ వాళ్ళని అనుసరించే వాళ్ళు కానీ నరకంలో సూర్యచంద్రులు ఉన్నంత వరకు అక్కడే ఉంటారు అని చెప్పారు. ఎప్పుడు కూడా పొరపాటున విష్ణు ద్వేషం కానీ శివద్వేషం కానీ 2 ఉండకూడదు. అది నిరూపించటానికే విష్ణుమూర్తి ఇక్కడ శివారాధన చేసి ఇక్కడ వెలిసేదనమాట ఆదికేశవుడి కింద. సరిగ్గా ఆయన గర్భాలయంలోకి వెళ్తే మనం ఆయన పక్కనే గోడకి ఈ కేశవాదిత్యుడు ఉంటారనమాట. ఈ కేశవాదిత్యుడిని దర్శించుకుంటే కనుక ఒకవేళ మనం ఎప్పుడైనా తెలియకుండా శివుణ్ణి విష్ణువుని వేరుగా చూసి పాపం మూట కట్టుకుంటే ఆ పాపాలన్నీ తేలిగ్గా తొలగిపోతాయి అని చెప్పింది శాస్త్రం. అది కేశవాదిత్యుడి గొప్పతనం అన్నమాట. రథసప్తమి రోజు ఈ ఆలయం పూర్తిగా యాక్టివేట్ అయిపోతుంది. శ్రీమాత్రే నమః. ఆగండి, ఈ వీడియోని అప్పుడే క్లోజ్ చేయొద్దు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. మేము చేసే కొత్త వీడియోస్ గురించి మీకు తొందరగా తెలుస్తుంది. థ్యాంక్ యూ.